ఆలస్యమైందా ఆచార్యపుత్ర. సో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ వీడియో ఏంటో చెప్పే ముందు ఫస్ట్ అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే నేను ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ తీయలేదంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇంట్లో. రూమ్కి షిఫ్ట్ అవ్వడం, సామాన్లు చదవడం అదంతా స్టంట్ అయిపోయింది అనమాట. సో దానివల్ల నేను వీడియోస్ ఏం తీయలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నా అండ్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో స్టే ట్యూన్. ఎన్ని రోజులు వీడియో తీయకపోవడంకి సారీ అండ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా అందరూ. మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, వీడియోస్ వస్తాయి పక్కా ఇప్పటి నుంచి. అండ్ మీ డౌట్స్ ఏమున్నా కానీ నేను క్లారిఫై ఇస్తున్నా ప్రతి ఒక్కరికి. సో ఇంకా ఏమున్నా కానీ అవి కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి, అక్కడ మీకు క్లారిటీ ఇస్తా. సో ఇవాళ వీడియో గురించి మాట్లాడుకుంటే, ఇవాళ అయితే నేను బౌలింగ్ మిషన్తో ప్రాక్టీస్ చేస్తున్నా. బౌలింగ్ మిషన్ అంటే తెలుసు కదా మీకు, కొన్ని అంటే ఫాస్ట్ వస్తుంది బాల్ అండ్ కొన్ని సేమ్ పొజిషన్లో బాల్స్ వేయగలుగుతుంది. సో నాకు కొన్ని షాట్స్ పర్ఫెక్ట్ లేని షాట్స్లలో నేను ఆ బాల్స్తోని పర్ఫెక్ట్ అవుతాను అనమాట. సో ఇది వీడియో అండ్ మీకు చూపిస్తా మొత్తం, అంటే ఎట్లా ప్రాక్టీస్ చేస్తా ఏంది కదా. అండ్ కొంతమంది నీ బ్యాటింగ్ చూపించట్లేదు బ్రో, నువ్వు అసలు మ్యాచెస్ ఆడవా అది అన్నారు. సో మ్యాచెస్ ఆడేటప్పుడు వీడియో తీయాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పర్మిషన్ వాళ్ళు ఇవ్వరు ఎక్కువ, ఎందుకంటే దానివల్ల నేను డిస్ట్రాక్ట్ అవుతా, మ్యాచ్ అంటే వీడియో కోసం ఆడుతున్నావు అని అనుకుంటారు. సో దానివల్ల ఎవరు పర్మిషన్ ఎవరు. నెక్స్ట్ టైం ఇప్పుడు నేను మ్యాచ్కి వెళ్ళినా కానీ దాని వీడియో తీయడం ట్రై చేస్తా. సో ఇది ఫస్ట్ అయితే నేను రెడీ అవ్వలేదు, ఇంకా కిట్ బ్యాగ్ అక్కడే ఉంది, అంత సామాన్ అంతా అట్లే ఉంది. రెడీ అవుతా, రెడీ అయ్యి మళ్ళీ మీకు బయట కలుస్తా. బాయ్. సో రెడీ అయినాం, చూసుకోవచ్చు. అంటే నేను ఒక్కనే కదా బ్యాటింగ్, ఆయనకేం పని లేదు. అంటే తోడుకొస్తున్నావు కిట్ బ్యాగ్, షూ, ప్లే, లెట్స్ ప్లే. సో ఇది వెళ్ళేటప్పుడు చూపిస్తాం మేము ఎట్లా వెళ్తామో. సో బాయ్. సో బయటకు వచ్చినాం, అది హాస్టల్. తరుణ్ గోయింగ్ టు బస్ స్టాప్. బాయ్. జరుగా దారి కట్టడం మొత్తం ఇది దారి. బస్ ఎక్కినాం ఇప్పుడే. సో వచ్చేసినాం గ్రౌండ్ దగ్గరికి. అంటే బస్ ఎక్కిన వీడియో చూసి లేదా, ఇది అది వీడియో. ఇది స్పోర్ట్స్ అరేనా ఉంది, ఇది పైన ఉందన్నమాట. సో లెట్ స్టార్ట్. చూపిస్తాం మీకు లోపలికి వెళ్ళి. సో ఇది గ్రౌండ్ చూస్తాం కదా, ఇంటర్నెట్స్ అనమాట. అరుణ్ జరుగురా అక్కడ కనిపిస్తుంది కదా, అది బౌలింగ్ మిషన్. అన్న మహేష్ అన్న అని ఉంటాడు, చెప్పినా కదా. అవి సీజన్ బాల్స్, ప్రైజెస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి ప్రైజెస్ అండ్ పాసెస్ కూడా ఉంటాయి అన్నమాట, మంత్లీ పాసెస్, స్టూడెంట్ పాసెస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. అండ్ ఇది మిషన్ చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఒక అన్న ఆడుతున్నాను కదా, అది కూడా చూపిస్తాను. A few moments later. Starting. Covering.
ఓకేనా? ఫిక్స్ షాట్ ఆడతాం మళ్ళీ. Sorry? సో చూశారు కదా బ్యాటింగ్ మాకు జరుగుతుంది ఇంకా లోపల. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. అండ్ ఇది వచ్చేసి రాంపల్లి. ఎవరైనా దగ్గర ఉంటే రావచ్చు ఈ ఇండోర్ నెట్స్కి. అండ్ బాగుంది నెట్స్, అంటే అడ్జస్టబుల్. మన ఏ బాల్ చేయాలనుకుంటే ఆ బాల్ చేస్తాడు అన్న, దాన్ని బట్టి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు గేమ్. సో ఇప్పటివరకైతే సెషన్ ఇది. అండ్ 5 పాయింట్స్ చూడాలి అందరు కూడా. సో అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళినాక మొత్తం చెప్తా మీకు ఏం జరిగింది ఏంది కథ అని. చలో బాయ్. ఓ బస్సు రావట్లేదు, బస్సు రావట్లేదు, దాంతో వర్షం వస్తుంది. ఏంది మాకు ఈ బాధ. ఎనీవేస్ క్రికెట్ కోసం కాబట్టి ఏం కాదు. స్టూడియోనే రా బాబు. సో బస్సులో ఉన్నాం ఇప్పుడు, గోయింగ్ టు హోమ్. మా జెడ్ ప్లస్ సెక్యూరిటీ చూస్తారా, కనబడుతుందా? ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి? ఆల్మోస్ట్ ఈ కాలనీ మొత్తానికి అదే సెక్యూరిటీ గార్డ్. గార్డెన్ మీన్స్ బాగా చూసుకుంటారు అందరినీ. ఇది అలేఖ్య వచ్చింది, ఐ మీన్ హాస్టల్. అలేఖ్య అవసరం లేదు. ఓకే, హాస్టల్కి వెళ్ళినాక మాట్లాడుకుందాం. బాయ్. సో ఇది వ్లాగ్ చూసినారు కదా. యాక్చువల్లీ మీకు చెప్పాలి అంటే నేను మ్యాచ్ ఆడినా అనమాట. సో దాంట్లో కొంచెం కట్ షాట్స్, లేట్ కట్ షాట్స్ బాగా ఆడట్లేను. ఐ మీన్ లేట్ అవుతున్నా. సో దాని మీద ఫోకస్ చేద్దామని వాళ్ళ అన్నతో అన్ని కట్ షాట్స్ అండ్ పైకి ఐ మీన్ చెప్పినా అనమాట. అంటే కట్ షాట్స్ అండ్ లోపలికి వచ్చే బాల్స్, కొంచెం డిఫెంట్ బాల్స్ అన్న అవి కొంచెం స్పీడ్లో వేసేసాయి. వాటిపైన ఫోకస్ చేద్దామని చెప్తే ఓకే అన్నాడు. సో దానిపైన ఫోకస్ చేసిన వాళ్ళ మీకు వీడియో ఉంటుంది. సో దాంట్లో ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ కమెంట్ చేయండి. అండ్ అందరు మ్యాచ్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ సాటర్డే ఐ మీన్ మ్యాచ్ ఉంటుంది అనుకుంటా. మ్యాచ్ ఉన్న వీడియో కూడా వస్తుంది ఈ మధ్య. అంటే కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి కదా వాళ్ళు కూడా. సో పర్మిషన్ ఇస్తే ఓకే తీస్తాను నేను వీడియో. సో ఇదన్నమాట వీడియో. నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఎప్పట్లానే మీ సపోర్ట్ నాకు ఉండాలి. అండ్ ఇది వీడియో. బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ పర్సన్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.